హాయ్ ఎవరీవన్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం అందరం కలుస్తున్నాం. సో ఏపీ ఎంసెట్కి ఆర్ టీఎస్ ఎంసెట్కి మేబీ అప్రాక్సిమేట్లీ ఒక 3 months టైం ఉంది. సో ఇదే ద ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ ద ప్రిపరేషన్. ఈ టైంలో ఎంతో ప్లానింగ్తో ప్రిపరేషన్ చేసుకొని చేస్తే మటుకు ఖచ్చితంగా మంచి స్కోర్ చేయగలరు. ఎందుకంటే మంచి స్కోర్ చేయడానికి లైక్ ఈ 2 years కన్సిస్టెంట్గా ఆబ్వియస్గా మీరు ఒక ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు దాకా కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు మంచి మార్క్స్ వస్తాయి. లేదు అప్పుడేం చేయలేదు, ఎగ్జామ్ దగ్గర పెడితే ప్లాన్ చేద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆబ్వియస్గా నేను కూడా ఆ బ్యాచ్లోకే వస్తాను. అలా అనుకున్న వాళ్ళకి ఈ 3 months అనేది చాలా ఇంపార్టెంట్ పీరియడ్. బికాస్ ఎంత నువ్వు చేసినా ఏం చేసినా నీకు ఓన్లీ 3 months మిగిలింది. ఎందుకంటే ఈ 3 months నువ్వు బాగా చేస్తే, బాగా స్కోర్ చేస్తే నీకు మంచి కాలేజ్ వస్తుంది. ఇంజనీరింగ్లో మంచి కాలేజ్ వస్తే నీకు తర్వాత మంచి ప్లేస్మెంట్ వస్తుంది. మంచి ప్లేస్మెంట్ వస్తే తర్వాత మంచి జాబ్ వస్తుంది. సో అన్నిటికీ ఒకదానికి ఒకటి లింక్. అందుకనే మీరు ఇప్పుడు ఫస్ట్ కరెక్ట్గా స్టెప్ అయ్యాల్సింది మంచి ర్యాంక్ తెచ్చుకోవడం. మంచి ర్యాంక్ వస్తే ఆటోమేటిక్గా తర్వాత అన్ని వరుసగా వస్తూ ఉంటాయి. సో ద బేసిక్ స్టెప్ ఈస్ గుడ్ ర్యాంక్. సో మీకు ప్రజెంట్ ఇప్పుడు 3 months టైం ఉంది. సో 3 months అంటే ఇట్స్ నాట్ ఎ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ టైమ్. సో దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ వేర్ యూ షుడ్ బి స్టార్ట్ థింకింగ్ వాట్ ర్యాంక్ యూ వాంట్ అండ్ హౌ యూ కెన్ గెట్ దట్. ఏంటంటే ఇప్పుడు ముందు మీరు ఎక్కడ ఉన్నారో మీరు తెలుసుకోవాలి. అంటే లైక్ ఎంత కవర్ చేశారు, అన్ని సబ్జెక్ట్స్ ఏమొచ్చు ఏమి రావు అని ఒక క్లియర్ కట్ ఐడియాతో ఉండాలి మీరు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆల్రెడీ 2 years ఆల్మోస్ట్ 2 years దాకా చదివారు ఆ సిలబస్ని. సో కొన్ని చాప్టర్స్ ఉంటాయి బాగా ఈజీగా వచ్చు అనుకున్న చాప్టర్స్ ఉంటాయి, కొన్ని చాప్టర్స్ అసలు రావు. అది ఒక ఐడియా ఉండాలి మనకి ఏమొచ్చు ఏం రావు అనేది. ఎందుకంటే ఏమి రావు అని మనకు ఆ లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్ట్లో మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్తాం. వచ్చి ఆల్రెడీ మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒకసారి చూసుకొని రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. సో అది ఓకే. అందుకే ఆ లిస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమి లిస్ట్ ఏం రాయకుండా మళ్ళీ మీరు సపరేట్గా అన్ని చదువుకొని వెళ్ళారు అనుకోండి, ఆల్రెడీ వచ్చినవి మళ్ళీ చదివితే టైం వేస్ట్. సో ఈ టైంలో మీరు ఒక్కొక్క స్టెప్ చాలా కేర్ఫుల్గా వేయాలి. టైం అసలు వేస్ట్ చేయకూడదు. బికాస్ ఉన్నది ఓన్లీ 3 months, అప్రాక్సిమేట్గా 3 months. కొంచెం అటు ఇటు అవ్వచ్చు కానీ అదే చెప్తున్నాం కదా. సో ఈ 3 monthsలో వేసిన ప్రతి అడుగు ఆలోచన చేయాలి. ఈ 3 months మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ వేసుకొని కొంచెం కష్టపడితే ఈజీగా 5,000 లోపు వస్తుంది ర్యాంక్. ఎందుకంటే నేను కూడా 2 months యాక్చువల్లీ 2 months నుంచే ఎంసెట్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. కొంచెం ఎక్కువ వర్క్ చేసేవాడిని డైలీ. సో ఇప్పుడు నాకేమో 1446 వచ్చింది అండ్ నా మార్క్స్ ఏమో 117 వచ్చింది. సో నాకే వచ్చింది 2 months. మీరు 3 months కష్టపడితే మీకు ఇంకా మంచి బెటర్ ర్యాంక్ రావచ్చు నాకన్నా. సో అందుకే చెప్తున్నాను. సో నేనేమి తీసుకున్నాను, నేనేమి పాటించాను ఇవన్నీ చెప్తాను. సో ఆల్రెడీ మనం 2023 బ్యాచ్కి చేసాం, 2024 బ్యాచ్కి చేసాం ఎంసెట్ వీడియోస్. అవి చాలా హెల్ప్ అయ్యాయి వాళ్ళకి. వాళ్ళు ర్యాంక్ వచ్చిన తర్వాత బ్రో మీ వీడియోస్ చాలా హెల్ప్ అయ్యాయి, ఈ కాలేజ్ వచ్చింది, చాలామందికి గాయత్రి కాలేజ్లో జాయిన్ అయ్యారు, చాలామంది అనిట్స్ కాలేజ్లో జాయిన్ అయ్యారు. సో అలా చాలామందికి ఉపయోగపడ్డాయి ఎంతో కొంత టిప్స్. అంటే అట్లీస్ట్ వాళ్ళకి వచ్చేది ఒక 100 marks అనుకోండి, మా వీడియోస్ చూడడం వల్ల కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ పాటించడం వల్ల ఒక 110 అంటే లైక్ వాళ్ళకి వచ్చే ఆ రేంజ్ కన్నా ఒక 10 marks 15 marks అందరికీ పెరిగే వచ్చాయి ఆ వీడియోస్ ఉండడం వల్ల. సో మీకు కూడా యూజ్ అవుతుంది. ఈ మళ్ళీ 2025 వాళ్ళకి కూడా సిరీస్ స్టార్ట్ చేస్తాను. సో అంటే ఒక్కొక్క వీడియో లైక్ ముందు ఓవర్వ్యూ వీడియో ఇది. అంటే లైక్ చెయ్యొచ్చు అనే కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఇది ఒక ఓవర్వ్యూ వీడియో. తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక ఇంపార్టెంట్ చాప్టర్స్ అని, లేకపోతే ఎలా కవర్ చేయాలి సిలబస్ అని. సో ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్ ఇన్డెప్త్గా వస్తాం నెక్స్ట్ వీడియోస్లో. సో మీరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే కొంచెం వెంటనే జనాలు నమ్ముతున్నారు, నన్ను సబ్స్క్రైబ్ చేస్తున్నారు అనే కొంచెం ఒకటి వస్తుంది మోటివేషన్ అని. సో దాని ద్వారా ఇంకా కంటిన్యూస్గా చేయాలనిపిస్తుంది. సో అది. అండ్ ఇంకోటి ఏంటంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టెప్, మీరు ఏ స్టేజ్లో ఉన్నా, ఆల్రెడీ మీరు అంతా సిలబస్ చేసినా సరే, లేదు ఇంకా స్టార్ట్ చేయబోతున్నా సరే, లేదు మధ్యలో ఉన్నారు, మీరు ఏ స్టేజ్లో ఉన్నా సరే నేను అందరికీ చెప్పేది ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ పక్కన పెట్టుకోండి. ఒక 10 years పేపర్స్ పెట్టుకుంటే, 10 to 15 years పేపర్స్ పెట్టుకుంటే మీరు ఏ చాప్టర్ స్టార్ట్ చేస్తారో ఆ చాప్టర్ తగ్గ ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ ముందే చూడండి. చూసి ఓకే ఈ మోడల్స్ ఎక్కువ రిపీట్ అవుతున్నాయి ఈ చాప్టర్స్లో, సో ఇవి మనం వీటిలోనే ఫోకస్ చేయాలని అనుకొని ఇప్పుడు మీరు ఏ చాప్టర్ స్టార్ట్ చేస్తారో ఆ చాప్టర్ మొత్తం చేయండి. కానీ ఎక్కువ ఫోకస్, ఎక్కువ ప్రాక్టీస్ ఈ మోడల్స్ మీద చేయండి. ఎందుకంటే మీకు ప్రీవియస్ పేపర్స్ మీరు బాగా అనలైజ్ చేసినట్టు ఉంటే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. ఆల్రెడీ వచ్చిన మోడల్స్ తిప్పి ఇస్తారు వాళ్ళు. సో మీరు వచ్చిన మోడల్స్ అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకొని ఆ మోడల్స్ని కొంచెం తిప్పి అటు ఇటు ఇచ్చినా చేయగలిగే కెపాసిటీ మీకు ఉంటే ఆబ్వియస్గా మీరు మంచి స్కోర్ తెచ్చుకుంటారు గ్యారంటీగా. సో ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ మీరు ఏ స్టేజ్లో ఉన్నా సరే. అండ్ మాక్ టెస్ట్లు కూడా ఇవ్వండి. ఎందుకంటే స్పీడ్ చాలా ఇంపార్టెంట్ ఎంసెట్లో.
మేబీ మెయిన్స్కి అడ్వాన్స్కి స్పీడ్ కన్నా లాజిక్, సబ్జెక్ట్ నాలెడ్జ్ అన్నీ ఇంపార్టెంట్. బట్ ఎంసెట్కి మాత్రం స్పీడ్ ఇంపార్టెంట్. మీరు ఎంత కష్టమైన సమ్ చేశారు అనుకోండి, సో ఫర్ సపోజ్ డిఫరెన్షియేషన్లో చాలా కష్టమైన సమ్ మీ ఫ్రెండ్స్ అందరూ వదిలేశారు దాన్ని, కానీ మీరు 10 నిమిషాలు దాని మీద స్పెండ్ చేశారు, ఆన్సర్ వచ్చింది. కానీ సక్సెస్ అయ్యేది ఎవరు? మీ ఫ్రెండ్సే. ఎందుకంటే వాళ్ళ 10 నిమిషాల్లో ఇంకొక ఈజీ క్వశ్చన్స్ ఒక 5-6 చేసి ఉంటారు. సో వాళ్ళకి 6 మార్కులు వస్తాయి టోటల్గా. మీరు ఎంతో కష్టమైన క్వశ్చన్ సాల్వ్ చేశారు, కానీ మీకు 1 మార్క్ వస్తుంది. ఎవరికి ఎక్కువ అడ్వాంటేజ్? వాడిగా మీకా? వాళ్ళకే కదా. ఎందుకంటే ఇక్కడ అన్ని క్వశ్చన్స్కి ఈక్వల్ వెయిటేజ్. ఇప్పుడు మన ఐపీఏలో లాగా లేకపోతే సబ్జెక్ట్ ఎగ్జామ్స్ లాగా 7 మార్క్స్ క్వశ్చన్స్ అని, 4 మార్క్స్ క్వశ్చన్స్ అని, 2 మార్క్స్ క్వశ్చన్స్ అని అలా ఉండవు. అన్నిటికీ ఈక్వల్ మార్క్స్. సో మనం తెలివిగా ఈజీ క్వశ్చన్స్ ఏంటని ఎత్తుక్కొని సాల్వ్ చేసుకొని తర్వాత లాస్ట్లో టైం ఉంటే హార్డ్ క్వశ్చన్స్కి వెళ్ళాలి, లేకపోతే ఈజీ మీడియం క్వశ్చన్స్ చేసి ఆపేయాలి. సో అది తెలివితేటలు. మీరు హార్డ్ క్వశ్చన్స్ అని ఉండిపోయారు అనుకోండి, అది సాల్వ్ అవ్వదు, మీకు మార్క్ రాదు, టైం వేస్ట్. సో దట్ ప్లేస్ ద ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎగ్జామ్. మీకు టాలెంట్ ఉండొచ్చు, కానీ టాలెంట్తో పాటు ఇది కూడా ఉండాలి. టైం అడ్జస్ట్ చేసుకునే కెపాసిటీ ఉండాలి మీకు. సో అప్పుడు మాత్రమే వస్తుంది. సో మీకు ఇంపార్టెంట్గా చెప్పేది, మీరు ఏ స్టేజ్ ఉన్నా సరే మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఈ రెండు మాత్రం మీరు ఏ స్టేజ్ ఉన్నా సరే నేను చేయమని చెప్తాను అండ్ మీకు కూడా యూజ్ అవుతుంది. సో దట్స్ వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్. అండ్ ఇంకా తర్వాత వీడియోస్లో ఇప్పుడు మ్యాథ్స్ ఎలా నేను ఎన్ని మార్క్స్ స్కోర్ చేశాను, మీరు ఎలా అన్ని మార్క్స్ స్కోర్ చేయొచ్చు, అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో అలా ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి, షార్ట్స్ ప్లస్ లాంగ్ వీడియోస్. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో సంజయ్ మాకల సైనింగ్ ఆఫ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ జర్నీ. బాయ్.